మోక్షిత్, అలా అన్నం వంపుకుంటూ తినకూడదని నీకు చాలాసార్లు చెప్పాను కదా. కొద్దిగా కదమ్మా, పర్లేదులే. మోక్షిత్ నాన్న, కొంచెం ఈ కూరగాయలన్నీ ఫ్రిడ్జ్ లో సర్ది పెట్టావా? చిచి అమ్మ, చూడమ్మా నా చేలంతా మట్టి బట్టి అయిపోయి. ఇంకోసారి ఇలాంటి పనులు చెప్పకమ్మా నాకు. 10 నిమిషాలు నీ చేతికి మట్టి అంటితేనే అంత ఇరిటేట్ అయిపోతున్నావు కదా. అదే రైతులు వాళ్ళ 2 చేతులు ఆ మట్టిలో ఉంచితేనే మన చేతులు నోట్లోకి వెళ్ళేది, మన కడుపు నిండేది. విత్తనాలు వేసి మొలకలు వచ్చి పంట పండి చేతికొచ్చేంత వరకు వాళ్ళ ఆ మట్టిలోనే పనిచేయాలి నాన్న. వాళ్ళంతా కష్టపడి పండించే ఒక్కొక్క గింజ నువ్విక్కడిలా వృధా చేస్తున్నావంటే వాళ్ళ కష్టాన్ని నువ్వు వృధా చేస్తున్నట్టు. దయచేసి ఇక్కడి నుంచైనా అన్నాన్ని వృధా చేయొద్దు నాన్న. నువ్వు నా మాటను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ రైతుల కష్టాన్ని మాత్రం తప్పకుండా గౌరవించాలి. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపేది.